దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 గురు దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. అందరికీ నమస్కారం. శ్రీపాద వల్లభుని ఆశీర్వాదం, అలాగే దత్తాత్రేయుని ఆశీర్వాదం, ఇప్పుడు ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని. పూర్వం మనం మా పెద్దలు మా తాతగారి కథలు చెప్పేవారు. అప్పుడులో వీళ్ళంతా కలిసి సినిమాకి వెళ్ళారు. పిఠాపురం దగ్గరలో పిఠాపురంలో ఏదో ఒక నేల హాల్ ఉండేదంట. వెళ్తే రామాయణం సినిమా వేస్తున్నారు. రామాయణం సినిమా వేస్తుంటే రామాయణంలో రాముడిని ఈ రాజ్యం నుంచి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోమని చెప్తారు. ఆ చెప్పే సీన్లో రాముడు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉన్న ప్రజలంతా కన్నీరు కారుస్తూ ఉన్నారు. అలాగే సినిమా చూసి వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. అది సినిమా అనుకోవట్లేదు, ఇంకా బాధపడుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. మా రాముడు వెళ్ళిపోతున్న రాజ్యం ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి టైంలో రాముడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఏం చేశాడంటే, ఈ రాముడికి రాజ్యం ఇద్దాం కాదని రాముడిని బతిమాలన్నా తీసుకొచ్చేద్దామని అయోధ్య నుంచి బయలుదేరుతున్నాడు. ఈ లోపల లక్ష్మణుడు దూరం నుంచి చూసి సైన్యంతో భరతుడు వస్తున్నాడు, అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన మీద యుద్ధం చేసి మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్తున్నారు, మనం మట్టి పెట్టేయాలని చూస్తున్నారు అనేసి లక్ష్మణుడు అనగానే, ఈ లోపల ఈ చూసే జనాలు, ఈ సినిమా చూసే జనాలు, ఏడుస్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ సడన్గా లేచి రాముడి దగ్గర వస్తే మా రాముడికి ఎవరు లేరు అనుకుంటున్నారా, మేమున్నాము, రండి, ఎవరు వస్తారో రండి అనేసి సినిమాల్లోనే అప్పుడే ఆల్రెడీ నేల ఉండేది అంతా కూడా ఇసుకలో కూర్చున్నారన్నమాట. ఈ లోపల ఈ బట్టలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ కావుళ్ళు పట్టుకుని కర్రలు పట్టుకుని అప్పుడు చేతికారు నుండి ప్రతి ఒక్కరికి కూడా లెగిసి, మేము రాముడికి మా అన్యాయం చేయడానికి వస్తారా, మేమంతా ఉన్నాము, మీరు ఎవరు వస్తే నేను చూసుకుంటామని వాళ్ళు ఆల్రెడీ ఎమోషన్లో వెళ్ళిపోయారు. అలా ఉండేవారు ఎవరు, ఈ ప్రేమ అలా ఉండేది. రాముడి మీద ప్రేమ, రామాయణం మీద ప్రేమ, దేశం మీద ప్రేమ. ఎంత ప్రేమ ఉన్నా ఈ దేశాన్ని, ఎంత లోతుల్లోకి వెళ్ళిన అభిమానాన్ని, ఎంత లోతుల్లో ఉండే ఈ ప్రేమ స్వరూపాన్ని లవకుశ సినిమా కానీ వస్తే ఇంకా ఇప్పుడు కూడా ఎంత బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కోట్ల జనంలో ఎలాగే ఈ విషయాన్ని నింపారు, అంత ప్రేమ ఎక్కడ పోయింది మీకు అందరికీ? ఎవరో చెప్పే అబద్ధాలు ఎలా నమ్మేస్తున్నారు? మీ తాతలందరూ కూడా, తాతలు కూడా, వాళ్ళంతా కూడా ఎంతో ప్రేమ ఉండేది ఈ దేశం మీద, ప్రతి వ్యక్తి మీద ప్రేమ ఉండేది. ఎంత ప్రేమ ఉండేది కదా ప్రతి ఒక్కరిలోనూ, ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ రాముడి మీద, వెంకటేశ్వర స్వామి మీద. వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళడానికి ఈ ప్రతి ఊరు నుంచి కూడా ఈ జోలు పట్టుకుని గోవిందా గోవిందా అని ఇంటికి తిరిగి ఆ డప్పులు దండుకుని కాళ్ళనడకని వెళ్ళేవాడు. ఎవరి నామాలు చెప్పుకుని ఇంటింటికి పిల్ల పేపలు అందరూ కలిపి ఆ కుటుంబం అంతా తిరిగి వెళ్ళేవాడు. వాళ్ళకి అక్కడి నుంచి తెచ్చిన లడ్డూని, ఈ ప్రసాదాన్ని మళ్ళీ ఊళ్ళో తెచ్చి పూజ చేసి శనివారం నాడు భజన పెట్టించుకొని, నాకు కూడా తెలుసు, మా చిన్నప్పుడు మేము కూడా మా పెద్దలు ఇవ్వండి. ఆ పూర్పాకు నుండి ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు అయిపోయి, స్లాబ్లు అయిపోయి, భగవంతుడి అనుగ్రహంతో అందరూ బాగున్నారు. కానీ దేవుని పక్కన పెట్టేసి పూర్పాకుల్లో ఉండేటప్పుడు ప్రతి ఇంట్లోనే పట్టం, ప్రతి ఇంట్లోనే భజన జరిగింది. అసలు మసాలా లేవు. ఇప్పుడు
ప్రతి ఒక్కరూ భజన చేసుకుంటే అందరూ వచ్చేవారు భజన చేసేవారు. చేసేవాళ్ళు ఉంటే ఆలకించేవాళ్ళు వచ్చేవారు జనం. ప్రేమ. ఎవరన్నా రాముడు పాట పాడుతుంటే ఏడుస్తూ ఉండేవారు వేసేసి. ఇలాంటి తత్వాన్ని ఎలాగా మూర్ఖత్వంగా మార్చేసారు ఆయన ఈ దేశంలో సొరబడి. ఇది అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడున్న యువతకంతా కూడా ఎంత ప్రేమ ఉండేది. అప్పుడు వాచ్లు లేవు. తెల్లవారుజాముని పొలాలకు పల్లెకి వెళ్ళాలంటే ఈ రామాలయంలో పడుకునేవారు. ఇల్లు సరిపోయి కాదు, చిన్న చిన్న ఇల్లులు ఉండేది. అందరూ రామాలయం కట్టుకుని ఆ రామాలయం మీద లేకపోతే ఒక చెట్టు ఉండేది, చెట్టుకి దిమ్మ కట్టుకుని ఆ దిమ్మ మీద పడుకునేవారు. ఎత్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా వెనక జరిగింది. అక్కడ జరిగింది ఏంటో తెలుసుకోవాలి కదా. ఈ రామాలయం మీద పడుకొని ఒకరు లేచి ఇలా చూసేవారు ఆకాశంలో చుక్కలు వస్తాయి. అది పాలకుంట అంటారు. ఆ చుక్కలు వచ్చినప్పుడు కావిడి అనే ఒక లైన్గా కావిడిలాగా ఉంటుంది. ఆ చుక్కలు తెల్లవారుజామున 3:30 4 గంటలకు వస్తుంది. ఆ చుక్కలు చూసి తెల్లారిందని అప్పుడు లెగ్గొట్టుకునేవారు అందరినీ. అప్పుడు వెళ్ళేవారు, అంత కష్టపడేవారు. అందరూ ఒకే చోట పడుకునేవారు. అందరూ రాముడి గురించి దేవుడి గురించి చెప్పుకొని భజనలు పాడుకొని పడుకొని మళ్ళీ లేచి పని చేసుకోవడానికి తెల్లవారుజామున లేచి వెళ్ళేవాడు. అప్పుడు వాచ్లు ఎక్కడ ఉన్నాయి? మధ్యాహ్నం 12 అయిందంటే పొద్దున్న చూసి ఎలా చూసి ఎంత టైం అయిందో చూసుకుని అప్పుడు 1 గంట అయింది అనేసి అప్పుడు ఇంటికి వచ్చేసేవాడు. ఇప్పుడు ఎవరు అలాగా వాచ్ లేకుండా ఎవరో లేదు, సెల లేకుండా ఎవరో లేదు. రేడియో ఆలకించాలంటే ఎక్కడన్నా పంచాయతీ ఆఫీసులో ఆ రేడియో ఉంటే అక్కడ వార్తల కోసం అక్కడికి వెళ్ళి అది వినేవారు. ఎవరింట్లోనూ రేడియో ఉండవు. అర్థమైందా? ఎప్పుడో టీవీ 1998లోనే ఎప్పుడో వచ్చింది అంతే. అప్పుడు ఎవరింటికాడ ఉంటే ఆ చూడడానికి మంగళవారం చిత్రలాహారం వచ్చేది. దాన్ని చూడడానికి పారికొట్టుకుంటూ పారిపోయేవాడు. సినిమా ఆదివారం ఒకరోజు 3 రోజుకోసం ఒక మొక్క ఇచ్చేవాడు. ఏంటి ఇదంతా అంత ప్రేమ ఉండేది. ఏమైపోయింది ఇదంతా? దేవుడి మీద ప్రేమ పోయింది, దేశం మీద ప్రేమ పోయింది. ఆ దేవుడి పూడి గురుసులన్నీ కూడా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి పూడి గురుసులన్నీ కూడా బిల్డింగ్లు చేసేసాడు. ఆ లడ్డూ తెచ్చుకుని ప్రసాదాన్ని పూజ చేసి అందరికీ పంచిపెట్టుకుంటే ఆ ప్రసాదమే కాదు, ప్రసాదంతో పాటు నల్లగా తాళ్ళు ఉండి కాశీ తాళ్ళు అనేవారు. ఆ తాళ్ళు తెచ్చేవారు, అందరికీ పంచిపెట్టేవారు. ఎప్పుడు చూసినా తాళ్ళు ఉండి ఎవరింటికాడ చూసినా ఎవరి పేరు చూసినా నల్ల తాళ్ళు కాశీ తాళ్ళు ఉండి. కానీ ఏది ఇదంతా ఏమైపోయింది? ఎంత విషయాన్ని నింపేశారు. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే అసలు దేవుడంటేనే నమ్మకం లేదు. నమ్మకం లేదు అనే విధానాన్ని మళ్ళీ ఇంకో దేవుడు ఎలా వస్తాడు? ఆ దేవుడిని ఎలా నమ్ముతాం? మరి ఈ దేవుడు ఈ బిల్డింగ్లు ఇచ్చాడు, కష్టాలు ఇచ్చాడు, మన దేశంలో మన ధర్మాన్ని రక్షించుకోమన్నాడు. మరి ఇంకొకటి వచ్చి పాపం చేసేయి మళ్ళీ ప్రార్థన చేసేయి. ఎలా చచ్చిపోతాయి కానీ దానికి లాజిక్ కానీ ఉన్నదా? పాపం చేస్తే చేసేసి మళ్ళీ తప్పు క్షమించంటే తప్పు పోవడానికి ఖచ్చితంగా పాపం. సరే, వెంకటేశ్వర స్వామి దానికి వస్తాం. లడ్డు వివాదం జరుగుతుంది ఇప్పుడు. మరి వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడా? ఇది మాత్రం గ్యారంటీగా ఊరుకోడు. ఎందుకు ఊరుకోడంటే ఆల్రెడీ లడ్డు వివాదంలో ఇంతకు ముందే కల్తీలు జరుగుతున్నాయని మసలాంటి స్వామీజీలు అందరూ కూడా వెళ్ళినప్పుడు ఆ వాసన చూస్తే ఏదో నెయ్యిని కాకుండా వేరే వాసనలు వస్తున్నాయని మేము కూడా చాలామంది భక్తులతో అన్నాం కూడాను. అంటే ఏంటది అసలు? ఆగకూడదు అంటే కేసులు, మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు, ఆ కొండ మీద గోయిందా అనకూడదు అంటే కేసులు. ఏంటిది అంటే దేవుడికి తెలియదా ఇవన్నీ? సరే, ధర్మారెడ్డి గారు అనే ఒక ఈవో గారు ఉన్నారు, దాని మీద పేరు ధర్మారెడ్డి, చాలా సూపర్ పేరు. ఆయన ఏం చేశాడు? తప్పులు జరుగుతున్నాయని సంగతి అసలు తెలుసు కాబట్టి ఆయనకు ముందే స్వామి ఇచ్చాడు. అరే బాబు, నీ ద్వారాగా నేను ఇస్తున్నాను చూసుకొని వాళ్ళ అబ్బాయికి ఏదో దొరకరాని రాగం ఏదో
పెట్టాడు. అంటే నేను మా గురువుగారు చెప్తా ఉండేవారు, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను మాత్రం శిక్షించడం, ముందుగా నీ ఇంట్లో నీకు ఎవరైతే ప్రేమ ఉంటుందో వాళ్ళనే శిక్షిస్తారు, అక్కడి నుంచి మొదలు పెడతాడు అని చెప్తారు గురువుగారు. అలా వాళ్ళ ఇంట్లో అబ్బాయికి శిక్ష పడేసాడు. ఆ అబ్బాయి మరణించాడు. అప్పుడని తెలుసుకోవాలి కదా, వెంకటేశ్వర స్వామి శిక్ష చేసాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త చెప్పాలనుకోవాలి కదా. లేదు, 11 రోజులు కార్యక్రమం అవ్వకుండానే కొండ మీద ఏదో మరి అందరూ వచ్చేసి నిజాలు తెలిసిపోతాయి అందరికీ, మనం లేకపోతేనే పరిగెత్తుకుంటా చూసి మళ్ళీ వీధుల్లో వెళ్ళిపోయాడు. మరి వెంకటేశ్వర స్వామి ఊరుకుంటాడా? ఈ తప్పులు ఎలా ఉంటే ఇంకెళ్ళు ఎలా ఉంటున్నారో కాదు అనేసి వీళ్ళకి 11 నెంబర్స్ని ఇవ్వాలి అని వెంకటేశ్వర స్వామి అందరి హృదయాల్లో దూరి 11 నెంబర్లు ఇచ్చారు. అంటే 3 నామాలు, అంటే 3 నామాలంటే 11 మంది అయ్యాలి. ఎందుకు ఇచ్చాడు? ఇయో ఇలా అరక్షాలు చేస్తారు, వీళ్ళు మళ్ళీ వచ్చారు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? డబ్బులతో అందరినీ కొనేసాము, అన్ని చోట్ల అందరినీ మట్టు పెడేసాము, స్వామీజీలు మాట్లాడితే స్వామీజీలు అందరినీ ఏదో కేసులో ఇరికించేసాం, ఎవరో మాట్లాడరో ఎదురొచ్చిన వాళ్ళని చంపేసాం, అందరం భూస్థాపితం అయిపోయారు, మనం మాత్రం రాజులు అయిపోయాం, 30 సంవత్సరాలు మనమే ఉంటాము, ఏమేమి ఇబ్బంది లేదు అని ఆలోచించుకుని వెళ్ళాం. సరే, అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదని ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఏమయ్యారో అందరికీ తెలుసు. వీళ్ళు ఆగారు అక్కడికి. ఇంకా అక్కడి నుంచి ఇంకా రకరకాల స్వామీజీ ఎవరో ఉన్నారు. ఆ స్వామీజీకి ఏకంగా ఎకరాల కొండ మీద, ఎవరికి సమస్య మీ కొండ మీద ఎకరాలు వాళ్ళు వచ్చేదానికి ఇచ్చేసి వాళ్ళకి కట్టుకోవడానికి, ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు కట్టుకోవడానికి. ఆ స్వామీజీ సింహాసనంలో ఏదో తప్పు జరిగింది, ఇలా చేయకూడదని అంటే వీడియోలో చెప్పేసాడు. మళ్ళీ వెంటనే మాట మార్చేసాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళు ఎలా కాదనేసి ఇవాళ వీళ్ళు చేసిన తప్పుని ఒక రాష్ట్రానికే తెలిస్తే మామూలుగా మాఫీ చేసేస్తారు. ఇప్పటికే చాలామంది యూట్యూబ్లో వచ్చేస్తున్నారు, అబ్బాయి అదేందులో ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళ బ్యాచ్ అంతా దిగిపోతున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా వాడిచ్చే డబ్బులు మోసం చేసి ఇచ్చినాయి, వెంకటేశ్వర స్వామిని మోసం చేసి ఇచ్చినాయి, అవన్నీ మీకే తగులుతాయి, మీ పిల్లలకి మీకే తగులుతాయి. తప్పుగా చెప్పండి. దాన్ని నిజమా కాదా అనేది ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి. ఆ సంస్థ ఏదైతే ఉందో ఎముకలు నూనె పంపిణీ సంస్థ మీద ఆల్రెడీ కేసు వేశారు. ఎందుకు వేస్తారు? నిజం ఉంటేనే కదా ఈ రిపోర్ట్లు అన్నీ వచ్చాయి. అవన్నీ చూసి కూడా అందరూ చెప్తున్నా సరే, ఎవరో లాయర్ గారు అంటే అతను అసలు లాయర్ ఎలా అవ్వాడో నాకు అర్థమవట్లేదు. అతను వచ్చేసి ఆ కొవ్వుకి రేట్ ఎక్కువ, నెయ్యికి రేట్ తక్కువ. 2000 రూపాయల గిరియావు నెవ్వి 2500 రూపాయలకి కూడా దొరుకుతలేదు ఇక్కడ పిఠాపురంలో. మరి 350కి ఎలా వచ్చేస్తుంది? అసలు అర్థం లేకుండా ఆ లాయర్ చదివాడు. ఎంత అతను లాయర్ గారు చేస్తాం. మరి ఇంకోటి ఆయన ఎవరో ప్రకాష్ రాజ్ అనే సినిమా యాత్ర ఒక ఆయన ఉన్నారు, అతను ఏదో రీచ్ చేస్తాడు. ఈ హిందువులందరూ ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి, క్రిస్టియన్ ఎవరో సినిమాలు చూడరు, సినిమాలు చూసేవాళ్ళు అందరూ హిందువులే, ముస్లింలు కూడా సినిమాలు చూస్తారు, కానీ క్రిస్టియన్ ఎవరు సినిమాలు చూడరు. మరి అలాంటి వీళ్ళు హిందువుల్ని ఎదిరిస్తున్నారంటే మరి హిందువులందరూ ఎందుకు చూస్తున్నారా? వాడు యాక్ట్ చేసే సినిమాలు బుద్ధి ఎవరికి ఉండాలి? వాడు యాక్ట్ చేసే సినిమాలన్నీ చూడటం మానేయాల. సినిమా చూడటం తప్పలేదు, అదొక వినోదం. కానీ వాడు యాక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అప్పుడే కాదు, చాలా నుంచి దేశం మీద, మనుషుల మీద, ధర్మం మీద పడి వాడాడుతున్నాడు. అర్జెంటుగా వాడు యాక్ట్ చేసే సినిమాలన్నీ కూడా ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళందరికీ లెక్కలు రాసి వాడిని పెట్టుకోకండి అని మనం చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి హిందువుకి గుర్తుపెట్టుకోవాలి. ఏమవుద్ది చేస్తారు.
ఖచ్చితంగా మాత్రం అందరూ ధర్నా చేయవలసింది. ప్రకాష్ రాజ్ అది ఎవరండి మనకి మన హిందూ ధర్మం మీద మాట్లాడడానికి? చూసేది ఎవరు? హిందువులు చూస్తారు సినిమాలన్నీ. ఈ సూచించిన మా డబ్బులన్నీ ఎవరు? హిందువులు. వాడికి ఇచ్చే జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సినిమా తీసినోడు హిందువులకే కదా సినిమాలన్నీ చూస్తారు, హిందువులే కదా సినిమాలకి అని చూసేది. వాడికి వచ్చే డబ్బులు అక్కడి నుంచే కదా వస్తున్నాయి. అందుకే కదా సినిమా హిట్ అయితే ఆయన పెట్టుకుంటున్నారు. అర్జెంటుగా మాత్రం వాడికి సినిమాలు ఉంటే చూడటం మానేయాలి. వాడి సినిమాలు ఏముంటాయి అన్నీ మానేయాలి కూడా. వాళ్ళు కరెక్ట్, వాళ్ళ సినిమాలు చూడరు, చెప్తారు సినిమాలు చూడకూడదు అని చెప్తారు. కానీ మనం మాత్రం మన దేశం మీద ఈ లడ్డూల మీద చటార్లు వేస్తుంటే ఇంకా చప్పట్లు కొట్టి వెళ్ళాలి. మరి అప్పుడు మన పూర్వీకులు అలా చేసేదా? రాముడు తమ్ముడైనా సరే భరతుడు యుద్ధంకి వస్తున్నారంటే వీళ్ళందరూ సెలరైపోయారు. సినిమాల్లో మేళమట్టి మీద కూర్చుని సినిమా చూస్తూ రాముడి మీద యుద్ధానికి వస్తున్నారని లక్ష్మణుడు లేచి, అరే అన్న మన మీద యుద్ధానికి భరతుడు సైన్యంతో వస్తున్నాడంటే వీళ్ళు ఏమీ తెలియదు అమాయకులు. మీరు ఇంకా చదువుకున్నారు, అన్నీ తెలుసు. వాళ్ళ సెలరైకి వస్తున్నారా మేమంతా అన్నాం రాముడికి సినిమాది అయినా సరే సినిమాగా అనుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు నిజంగా జరుగుతున్నా సరే అది ఏం కాదండి. ఎంత విషం ఎక్కించేశారు మన హృదయాల్లో. ఉంది మేలుకోండి, అందులోంచి బయటికి రండి, విషత్తులోంచి బయటికి రండి. కానీ ఎవరైనా సరే తప్పు చేసినోడికి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు. ఇప్పుడు వీళ్ళంతా మీడియాలో చాలామంది వచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డబ్బుల కోసం పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏయో వాళ్ళు తప్పించడం కోసం, వాళ్ళు మంచివాళ్ళని చెప్పడం కోసం అప్పుడే చాలామంది మహిళలు దిగుతున్నారు. వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎవరంటే వాళ్ళంతా కొత్త వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డబ్బుల కోసం వాళ్ళు వచ్చి అదే అందులో ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఆమె అయితే ఎప్పటి నుంచో నెయ్యి వాడుతున్నారు, నెయ్యిలో అలాంటి ఏం జరగవు, అన్నీ క్లియర్గా ఉంటాయి. మరి ఈ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా అధర్మం చేస్తున్నట్టే. ఖచ్చితంగా నీకు నీ పిల్లలకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మం అనేది ఎప్పుడూ నశించుకోవడం. వీడియో కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా వీడియో అక్కడ చూడాలి. ఇప్పుడు వర్షాలు బాగా విపరీతంగా వస్తున్నాయి. కారణం ఏంటంటారు? అంతకుముందు పంటలకి రైతులకి అందరికీ హ్యాపీగా ఇప్పుడు కావాలన్నా అప్పుడు వర్షాలు వచ్చి అన్ని నీళ్ళంతా వచ్చి హ్యాపీగా పండించుకునేవారు, పంటలు పండించుకుని హ్యాపీగా వెళ్ళేవారు. ఇప్పుడు తప్పు ఎవరు చేశారంటే ఈ రైతులందరూ కూడా తప్పు చేశారు. వాళ్ళకు ఓట్లేసి గెలిపించి వాళ్ళు ఏం చేసినా ఓకే ఓకే అన్నారు కాబట్టి ఈవేళ రోజు వర్షాలు పడిపోతున్నాయి. ఇప్పుడు మా ఏరియా అంతా కూడా పనులు లేవు, ఏం పని చేస్తారో పని లేదు, డబ్బులు లేవు, వర్షం వచ్చేస్తుంది, చేలు పంటలు పోయి చేలు లేవు, ఏమి ప్రభుత్వం బాగా ఇస్తే ఎంత వస్తుంది? 10,000 ఎంత వస్తుంది ఎకరాలకు? ఎంత వస్తుంది? పెట్టుబడి 30,000 అయిపోయి ఒక్క పంట. అలా అన్నీ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుడు మా మనిషి రూపంలో వచ్చి మనకేం చేయదు, ప్రకృతి రూపంలో ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది. అదే పైనుంచి వర్షాలు ఆపేస్తానేమో అంటున్నారు కదా చాలామంది, ఎవరు ప్రార్థన చేసి ఆపేమని కదా, ఎక్కడ ఆపట్లేదు. రోజు వర్షాలు వచ్చేస్తున్నాయి, రోజు చేలు మునిగిపోతున్నాయి. ఎక్కడికెక్కడ పిండి వేద్దామన్నా చేలో నీరు ఉంటుంది, ఒక చేను పని చేసి కొంతకాలం మిగిలింది దెబ్బమే ఉన్నది, కొంచెం మెరకమే ఉన్నది అనుకుంటే అది కూడా ఈ వర్షాల వల్ల ఉపయోగపడతలేదు. అంటే ఈ సంవత్సరంలో ఎన్ని అనార్థాలు వస్తున్నాయి చూశారు. నెల అంటే 100 రోజులు అయింది ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు స్టార్ట్ అయింది అందరికీ కర్మ. అంటే ఎవరు తప్పుని ప్రోత్సహిస్తే ఎవరైనా సరే శిక్షార్హులే. ఎప్పుడైనా సరే ధర్మం గుర్తిస్తుంది. భగవంతుడు ఎప్పుడు
మీకు ఎదురుగుంట వచ్చి నేను దీనికి శిక్ష వేస్తానని చెప్పడం ఖచ్చితంగా శిక్ష అందరికీ పడి తీరుతుంది. మీడియా వాళ్ళు కూడా చాలామంది చాలా గొప్పగా స్పందించి మంచి విషయాలు రిలీజ్ చేస్తున్నారు, అందరికీ తెలుస్తున్నాయి. కొంతమంది అందులో కొంతమంది మళ్ళీ రకరకాలుగా ఆలోచించి రిలీజ్ చేస్తున్నారు. తప్పది. ధర్మం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. మీరు మీ పిల్లలు మీరు అందరూ సుఖంగా ఉండాలి. ఈ దేశంలో ఈ ధర్మం రక్షించుకోవాలంటే, ఈ ధర్మం బాగుండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా బాగుండాలంటే ఈ మనసులో ఏమైంది చెప్పండి. ఏం సంపాదించి బతికెళ్ళిపోతాం, ఏం సంపాదిస్తావు, ఏం బతికెళ్ళిపోతావు, ఎంత తింటావు. 1,00,000 కోట్లు ఉన్నా సరే నువ్వు అన్నం తప్ప బంగారం తినలేదు. అది ఎన్నో శ్లోకాలు కూడా ఇట్లా మొన్న అన్నీ చెప్పుకోవడానికి ఏమీ రావటం లేదు. ఆవేదనతో ఇంత కలుషితం అయిపోయిన ఈ ఆవేదనలో ఏం చెప్దామన్నా రావట్లేదు, మాట్లాడదామంటే మాట్లాడలేకపోతుంది. కాబట్టి ప్రకృతి మాత్రం వదలదు. ఎక్కడన్నా సరే మనకి ఏదో రూపంలో దెబ్బ కొడుతుంది. కాబట్టి అందరూ ఆ స్వామిని మీకు మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మేము తప్పు చేసిన స్వామి మమ్మల్ని క్షమించు, మేము ప్రోత్సహించాం కాబట్టి మా తప్పు మా పిల్లల మీద రాకుండా చూడు స్వామిని వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరు కూడా కలియుగ దైవాన్ని వేడుకోండి. అందరూ కూడా వేడుకుని ఆయన్ని మనస్ఫూర్తిగా గోవిందా గోవింద మా తప్పులు క్షమిస్తామని వేడుకుని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. అందరూ సుఖశాంతితో ఉండాలి స్వామి అని కోరుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వ సమ్మంగళాన్ని భవంతు. ఓం శాంతి శాంతి. గోవింద గోవింద గోవింద.